డిబేట్ విత్ బిఎస్ఆర్. ఇప్పుడు మనతో పాటు చర్చా కార్యక్రమంలో దాసరి భానుప్రకాష్ గారు, ఉమ్మడి కడప జిల్లా గ్రంథాలయ సంస్థ స్వాగతం పలుకుతాం. అదేవిధంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రవిశంకర్ రెడ్డి గారు, వారికి కూడా డిబేట్ కు స్వాగతం పలుకుతాం. సర్వేపల్లి మన యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సర్వేపల్లి నరసింహ కూడా మనతో పాటు డిబేట్ లో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు అయినటువంటి ప్రసాదరావు గారు కూడా మనతో పాటు ఈ డిబేట్ లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యంగా వివరించిందంటారు భానుప్రకాష్ గారు? మీరు చెప్పండి మొదటగా. ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం. ప్రజాపక్షాన ఉంటూ ప్రజల గలని అనగలంగా వినిపించేటువంటి కేటీవీకి మరోసారి శుభాభినందన తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా ఉంది అనే మాటను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు స్వీకరించదు. ఎందుకంటే ఈ వ్యవస్థలో తప్పు ఎక్కడ జరుగుతానే భారత సమాజానికి ఇబ్బందిగా ఉన్న ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేయడం, పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా వాటిని స్వాగతించరు. కేవలం మీరు బాగా గమనించినట్లయితే ఈరోజు పేపర్ లీకేజీ అనేటటువంటిది కొన్ని సమాజంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు ఏవైతే ఉన్నాయో, దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ శక్తుల మద్దతుతో ఉన్నటువంటి ఒక్కరి ఇద్దరు యొక్క ప్రమేయంతో జరిగినటువంటి కుట్ర. దీనికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగత సమాజాన్ని పూర్తిగా ఆరాధించడం అనేటటువంటిది సహేతుకమైనది కాదనేటువంటి నా అభిప్రాయం. తర్వాత ఈరోజు ఈ పేపర్ లీకేజీ సంబంధించి ఏదైతే జరిగిందో వాటిపైన ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ లీకేజ్ సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించక తప్పదు. అలాగే రాబోయే రోజుల్లో కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి పరిస్థితులు, అంటే ఇలాంటి లీకేజ్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దోషులుగా తేల్తారో వాళ్ళ పైన కఠినమైనటువంటి శిక్ష అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పేపర్ లీకేజీ సంబంధించినటువంటి విషయంగా మీరు బాగా గమనించినట్లయితే ఇది కేవలం కొందరు వ్యక్తులు భారతదేశాన్ని నిజంగా ఇప్పుడున్నటువంటి స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రపంచంలో అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా దేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తున్నటువంటి మోదీ గారి పరిపాలనకు ఒక మచ్చ తీసుకురావాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతుందనేటటువంటి విషయం మనందరూ గమనించాలని తెలియజేస్తాం. నరసింహ గారు ఉన్నారు, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నరసింహ, విద్యార్థి లోకం మొత్తం ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజ్ పైన చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తోంది. రేపు బంధుకు కూడా పిలుపునిచ్చినట్లున్నారు, విద్యాసంస్థల బంధుకు. ఎట్లా చూడాలి దీన్ని, ఈ అంశాన్ని అంటారు? ముందుగా కేటీవీ ప్రేక్షకులు, అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరికి కూడా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ సంబంధించింది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 152 సార్లు పేపర్ లీకేజ్ జరిగాయి. ఇప్పటికి మన భానుప్రకాష్ అన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొన్ని విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఈరోజు నరేంద్ర మోడీ యొక్క విధానాన్ని తప్పుపడుతున్నారు. కాబట్టి ఒకరిద్దరు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రని చెప్తున్నారు. దీన్ని విద్యార్థులు ఒక వ్యక్తి పరిస్థితులు సహించదు. ఈరోజు బీజేపీ గతమైనటువంటి ఇప్పటికీ మోడీ గారు చెప్తున్నాడు, కానీ ఫాస్ట్ ట్రాక్ శిక్ష సంబంధించినటువంటి పెట్టచ్చు, అనేకమైనటువంటి కేంద్రాలు పెట్టచ్చు. కానీ గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి దానిపైన గతంలో స్పందించుంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యేది కాదు కదా. కానీ ఈ రోజు అనేకమైనటువంటి ఘటనలు ఈ రోజు పెద్ద ఎత్తున కాకపోతే జనతా పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, తల్లిదండ్రులు, మేధావులు అనేక మంది ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఎవరో కొన్ని శక్తులు విచ్ఛిన్నకరం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదు. ఈ రోజు యావత్ దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు ఒక ఒకటే, ఏదైతే పేపర్ నీటికి సంబంధించి ఏదైతే ఆ లీకేజీకి ఎవరైతే బాధ్యులున్నారో కేంద్ర ధర్మేంద్ర ప్రధాని గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నాం? ఇదే ప్రధానమంత్రి ఈ రోజు కేంద్ర మంత్రి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు గతంలో ఏదైతే
అయితే ఒడిశాలో ఉన్నటువంటి యూపీ గవర్నమెంట్ లో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు దీక్షలు కూర్చున్నారు, సచివాలయం ముట్టడి చేశారు, పెద్ద ఎత్తున రాస్తారోకులు ప్రదర్శనలు చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి చరిత్ర ఏబీపీలు ఉన్నప్పుడు తెలియదా? కానీ ఈరోజు విద్యార్థులు చేసేటువంటి పోరాటాలు ఈరోజు విచ్ఛిన్నం చేయాలని చెప్తారు. అంటే గతంలో మీరు చేసేటువంటి పోరాటాలు అప్పుడు కూడా మీరు విచ్ఛిన్నం చేయాలని చూసారా? లేదు. అంటే వాస్తవాలను కప్పుపుచ్చుకోవడానికి ఇటువంటి విధానాలు అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తాను. ఈరోజు ప్రధానంగా ఈరోజు ఏంటి, నీట్ అనేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఒక పెద్ద కుట్ర. ఈరోజు అనేకమైనటువంటి యూజీసీ కావచ్చు, లేకుంటే నెట్ కావచ్చు, అనేకమైనటువంటి సిబిఎస్ఈ కావచ్చు, ఇటువంటి పేపర్లన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు బాధ్యత వహించడం? అంటే బాధ్యత నుంచి మీరు తప్పుకోవాలని చూస్తున్నారా? ఈరోజు ప్రధానంగా ఈరోజు విద్యార్థులకు చెప్తుంది, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించుకోవడానికి కారణం దీని అనేకమైన కుట్రలు దాగి ఉన్నాయి. ఈరోజు ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ ఈరోజు పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ నాయకత్వం ఈరోజు చర్చించుకుంటుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బీజేపీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా నీట్ ఎగ్జామ్ రాశారు. అలాంటి విద్యార్థులు నష్టపోయారు. అంటే వాళ్ళందరూ కూడా ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు ఈ నీట్ ఎగ్జామ్ వల్ల 21 మంది ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. అంటే అనేక మంది లక్షల రూపాయల కోట్లకు ఈరోజు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ సమయాన్నంతా కోచింగ్ సెంటర్ లో పెట్టి ఈరోజు ఉన్నటువంటి ఈరోజు పేపర్ లీకేజీలు జరుగుతున్నాయంటే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? గతంలో ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, యూపీలో అనేకమైనటువంటి చోట్ల ఈరోజు పేపర్ లీకేజ్ జరుగుతాయి. అటువంటి ఘటనలు ఎందుకు కట్టడి చేయలేకపోయినారు? అంటే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కదా. అంటే ఇటువంటి వైఫల్యాలను విద్యార్థులు, మేధావులు ఈ రోజు బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ రోజు కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయాలనేటువంటి మాట ఇది సరైనటువంటిది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి నరసింహ ఒక్క నిమిషం నరసింహ, ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రసాదరావు గారు మాట్లాడతారు. సార్ చెప్పండి, అసలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాము పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని ఇది దేశద్రోహుల కుట్రగా చెప్తా ఉన్నారు. నరసింహ గారు మాత్రం ఇది కొంతమంది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టారు, ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్తున్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా దీన్ని మీరు ఎలా చూస్తారు? డిబేట్ లో పాల్గొన్న అందరికీ నమస్కారం. పేపర్ లీకేజ్ అనేది మనం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో చూస్తే చాలా తప్పిదమే. అయితే దాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం మంచిది కాదు ఎప్పుడే కానీ. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జరిపే పరీక్షలు ఒక ఏజెన్సీలకు అప్పచెప్తుంటాయి. కాబట్టి ఆ ఏజెన్సీల బాధ్యత కట్టుదిట్టంగా పరీక్ష జరిపించే బాధ్యత ఏజెన్సీలదే. దానిపైన ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ ఎలా సెంట్రల్ అలాట్మెంట్ ఇట్లాంటివి. కాబట్టి ఈ క్రమంలో ఎక్కడో పొరపాటు జరిగింది, పేపర్ లీకేజ్ అయింది. పేపర్ లీకేజ్ కు విచ్ఛిన్నకర శక్తులకు పెద్ద సంబంధమే ఉండదు నాకు తెలిసి. అయితే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని కొంతమంది కుట్ర పడిన ఆశ్చర్యపోవాల్సిన రోజులు ఇవి. కాబట్టి మళ్ళా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికి చర్యలు తీసుకున్నారు, కండక్ట్ చేశారు, కౌన్సిలింగ్ డేట్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి దీని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ నీట్ ఎగ్జామ్ కోసం రాజకీయ పక్షాలు మధ్యలో దూరి రాజకీయ రణరంగం మార్చుతున్నారు తప్ప విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తాం, చర్చిస్తామని పార్లమెంట్ లోనే ప్రకటించారు. ఇప్పుడు నరసింహ గారు చెప్పినట్టు ఇదే ప్రధాన్ ఒరిస్సాలో జరిగితే ధర్నాలు చేశారు లీకేజ్ విషయం పైన అని చెప్పారు. అంటే ఆయన మెంటాలిటీ మనం అర్థం చేసుకోవాలి. పార్టీ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు అటువంటి వ్యక్తే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆ లీకేజ్ కు విద్యాశాఖ మంత్రి ప్రధానికి సంబంధం ఉంటుంది అని అనుకోండి. ఎందుకంటే దేశంలో జరిగే ప్రమాదాలన్నిటికీ రైల్వే మంత్రులు, రవాణా శాఖ మంత్రులు రాజీనామాలు చేయాలంటే రోజుకోరు రాజీనామాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి లీకేజ్ అనేది జరిగిన సంఘటన పరిశీలించి ఆ లీకేజ్ కి బాధ్యులైన వ్యక్తులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలకుండా కఠినంగా శిక్షించాలి. మళ్ళా ఇంకొకసారి ఇంకొక ఏజెన్సీ ఈ లీకేజ్ కు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు ప్రసాదరావు గారు చెప్పినట్లు కానీ లేదా విద్యార్థి నాయకులు నరసింహ చెప్పినట్లు కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది, దానిపైన ఎలాంటి చర్యలకు వెళ్ళలేదని చెప్తా ఉన్నారు, దానిపైన మీరేమంటారు భానుప్రకాష్ గారు? సార్ యాక్చువల్ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే తమ్ముడు నరసింహ చెప్పిన దాంట్లో ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ నరసింహ ఒక విద్యా సంస్థ నడుపుతున్నాడు. ఆ విద్యా సంస్థలో 3000 మంది చిన్నారులు చదువుతున్నారు. ఒక 100 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో ఉన్న ఒక ఉపాధ్యాయుడు, దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఉపాధ్యాయుడు ఆ కాలేజీకి మచ్చ తెచ్చేటటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు, లేదా దానికి బాధ్యుడయ్యాడు. దానికి నరసింహం మొత్తము పాఠశాలను మూసేయమని, ఆ కళాశాల మూసేయమని చెప్తే దానికి అతను బాధ్యత వహించాలనా? అంటే వ్యవస్థలో ఒకరి దగ్గర జరిగినటువంటి పొరపాటును వ్యవస్థకు పూర్తిగా ఆపాదించి దానికి సంబంధించి ఏదైతే నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా ఉండాలని ఆలోచన ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తిని కంప్లీట్ గా నువ్వు తప్పుకో అని చెప్పడము ఎంతవరకు సమంజసం? అది ఒకటైతే. రెండవది, ఒక ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైతే ఈ కుట్రకు సంబంధించి పాల్గొన్నాడో, లేదా ఈ లీకేజ్ సంబంధించి పాల్గొన్నాడో, అతనికి శిక్ష తప్పదు అనేటటువంటిది విస్పష్టంగా ప్రధానమంత్రి తెలియజేస్తారు. దానికి ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఉందండి. ఒకసారి లీకేజ్ వ్యక్తులు భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్నాయని చెప్తున్నారు సార్. లీకేజ్ వ్యక్తులకు భారతీయ జనతా పార్టీ, లీకేజ్ వ్యక్తులకు ఎవరు వెన్నుదన్నుగా ఉన్నారు అనేటటువంటి విషయం స్పష్టంగా నిన్న ధర్నాలో చూసినట్లయితే ఎవరు వెన్నుకున్నారు. అంతవరకు ఎందుకండి? నిజంగా వాళ్ళు విద్యార్థులు అయితే గన ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్, మహిళా జర్నలిస్ట్ అసభ్యంగా ప్రవర్తించలేదా? మీరు ఒకసారి చూడండి ఆ వీడియో క్లిప్పింగ్స్. అలాగే ఒక విద్యార్థి అని పేరు చెప్పుకున్న వాడు చదువుకున్నాడు కాదు, వాడు ఆ వెహికల్లో నుంచి ఒక అసహ్యకరమైన, జుగుప్సాకరమైన ఒక సంజ్ఞ చేసినాడు. ఏంటి మీకు తెలుస్తుంది? వీడియో క్లిప్పింగ్స్ చూడండి. అది వాళ్ళు విద్యార్థులు అయినట్లయితే పెట్రోల్ పోసి వెహికల్స్ తగిలించడంలోనే నిస్వార్థంగా సేవ చేసేటటువంటి ఒక సంస్థ ఆర్ఎస్ఎస్. కేవలము దేశంలో ఉన్నటువంటి శాంతి కోరకమే కాదు, దేశం యొక్క సార్వభౌమాధికారం కోసం ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి జరిగినా ఆర్ఎస్ఎస్ సేవాభావంతో వెళ్ళి అక్కడ సేవలు అందించే పరిస్థితి. ఆర్ఎస్ఎస్ కు పేపర్ లీకేజ్ చేసినటువంటి వ్యక్తికి ముడి పెట్టడము, బూడిగుండుకు ఏదో అధికారులు ఏదో ఇది అన్నట్టు మోకాలకు ఇది చేసినట్టు ఉంటుంది. రెండో విషయం, ఇక్కడ మీరు ఈ సిజెపి పార్టీ అని వచ్చిందన్నారే, ఆ సిజెపి పార్టీ మూల స్తంభానికి కారణమైనటువంటి వ్యక్తులు, ఆ మూల కారకులు వెనకుండి నడిపించింది ఎవరు అనేటటువంటి విషయము ప్రపంచానికి అంతా తెలిసి. పాపం వెస్ట్ బెంగాల్ లో ఉన్న ఓటమిని డైజెస్ట్ చేసుకోలేక, పరిస్థితి సరిగా లేక, ఈ రోజు ఏమైనా సరే భవిష్యత్తులో మరో 30-40 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఇలాగే అగ్రపథంలో ముందుకు పోతుంది. కాబట్టి వీటిని అస్థిరపరచడానికి, దేశంలో ఉన్నటువంటి పురోగతిని చూసి పక్క దేశాలు, పాశ్చాత్య దేశాలు కూడా అబ్బురపరిచేటటువంటి ఈ తరుణంలో దేశాన్ని తలవంపులు చేయాలి. అంతర్జాతీయ సమాజంలో భారత యొక్క కీర్తిని తగ్గించాలనే దురాలోచన చేసే వ్యక్తుల యొక్క ఆలోచన విషయాన్ని మనం విస్మరించకూడదు. నిజంగా ప్రసాద్ రావు గారికి నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజెప్తున్నాను. ఎందుకంటే ఆయన మాటలు స్పష్టంగా చెప్పారు. వ్యవస్థలో ఒకరిద్దరి వల్ల జరిగినటువంటి పొరపాటును మొత్తం వ్యవస్థను ఆపాదించడం ఏంటంటే, అందులో ఉన్నటువంటి కొందరు ఎలా ఉద్యమాలు వచ్చాయో ఆ స్థాయిలో ఈ ఉద్యమం వచ్చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేసి ప్రభుత్వాన్ని కూలదేయాలన్నటువంటి పగటి కళలు కంటున్నారు. ఆ పగటి కళలకు సంబంధించి ముందుండి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ వామపక్షాలకు ఇది పగటి కళగాని మిగిలిపోతుందనే విషయం తెలిసి ఏదో కటకాల మాస అని చెప్పి భానుగారు ప్రతిదీ అంటే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం సంబంధించినటువంటి అంశం తెరపై వచ్చినప్పుడల్లా వామపక్షాల లేదా కాంగ్రెస్ పైన, ప్రతిపక్షాల పైన లేదా ఉద్యమకారుల పైన నేరుగా దాడి చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మానసిక తర్వాత, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత నుంచి కాంగ్రెస్ పాలనలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు వెళ్ళినప్పటి వరకు ఎన్ని స్కాములు, ఎన్ని లీకేజ్లు వచ్చినప్పుడు ఇదే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికినాయా, లేదా కాంగ్రెస్ పార్టీతో జత కలిసి నడిచి వారి కుట్రల్లో, కుంభకర్ణంలో పాలు పంచుకున్నాయా లేదా అనేది తెలీదా? నరసింహ, ఇంకోటి బాబు, నరసింహ వచ్చిన 152 కుంభకోణాలు, 152 లీకేజీలు అన్నారు. మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉందా? ఏ లీకేజీకి ఎవరు కారణమైన విషయం మీకు తెలుసా? ఈ రోజు కూడా మోదీ గారు బాబు దీన్ని రాజకీయ కుట్రలో చూడదండి, దీన్ని దేశానికి పచ్చనిచ్చే పద్ధతి కాదు. ఇది ఇక్కడ మనమంతా కూడా రాజకీయ
రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండాలా, అంతే తప్ప దేశాన్ని అస్థిరపరిచే పరిస్థితులు ఉన్నటువంటి కొన్ని శక్తులు ఇందులో ఉన్నాయి. మనమంతా రాజకీయాలను పక్కన పెట్టి కలిసి కట్టుగా దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను కాపాడాల్సిన తరుణం ఇది. తప్పు చేసిన వారికి ఎలాంటి పెద్ద స్థాయిలో ఉన్న శిక్ష తప్పదు అనేటటువంటి యూపీ ప్రభుత్వంలో లీకేజీలపై పోరాటం చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగినటువంటి లీకేజీల పైన పోరాటం చేస్తే ఏదో శక్తులు దాన్ని విచ్ఛిన్నం చేయడానికి వామపక్ష విద్యార్థి సంఘాలు, వామపక్షాలు ఎక్కడో బెంగాల్ దగ్గర చెల్లించుకోవడానికి ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో ప్రసాద్ గారు మీరు చెప్పండి. అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వామపక్ష విద్యార్థి సంఘాల వాళ్ళు రాజకీయంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారు. శాతం ఎంత ఉంది ఈ పోరాటంలో? నిజమైన విద్యార్థుల శాతం ఎంత ఉంది? అంటే మీరు చెప్తున్నది భానుప్రకాష్ గారు చూపించి ఇదేదో పెద్దగా ఉధృతమైన ఉద్యమం అనేటటువంటి భ్రమించేటటువంటి వాస్తవం కాదా? వాస్తవం లేదా? ఒక కమిషన్ వేస్తున్నారు. మీరు ప్రసాదరావు గారి వాదన వినాలి, ప్రసాదరావు గారి వాదన వినాలి. ఇప్పుడు వామపక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలని భారతీయ జనతా పార్టీ తప్పులు పడుతా ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దానిపైన వామపక్షాలు ప్రశ్నిస్తోంది. సరే, ఈ వ్యవహారాలన్నీ విద్యార్థుల భవిష్యత్తు మీద బాణం పెట్టి మీరు రాజకీయ ప్రయోజనాలు చూస్తా ఉన్నారన్నటువంటిది ప్రజలకు అర్థమవుతోంది. దీన్ని సీనియర్ జర్నలిస్ట్ గా ప్రసాదరావు గారి విశ్లేషణ చూద్దాం ఇప్పుడు దీనిపైన. సమస్య జరిగింది, దాన్ని పరిష్కారం ఆలోచిస్తారు. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళిద్దరూ వాదలాడుకుంటున్నారో రాజకీయ పక్షాల తరఫున, కేంద్ర స్థాయిలో కూడా అదే విధంగా వాదలాడుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తులోకి రాజకీయ పార్టీలు ఎంటర్ అయితే ఇదే విధంగా సమస్య ఉంటుంది. కాబట్టి విద్యార్థిలో కానీ విద్యార్థులకి వదిలేస్తే ఏ సమస్యలు ఉండవు. రాజకీయాల్లో దిగినారు అంటే విద్యార్థి సమస్య పక్కకు పోతుంది, వీళ్ళ సమస్య ఎక్కువ అవుతుంది జనాలకు. ఇప్పుడు కేవలం ఢిల్లీలో జరుగుతున్నది అదే. విద్యార్థులు సగం మంది అంటే మధ్యలో కొంతమంది అరాచక శక్తులు దూరారు, అది స్పష్టంగా తెలుస్తుంది. నిన్న సీసాలు వేయడము, రాళ్ళు వేయడం అన్ని విద్యార్థులు అయితే చేయరా పని. కాబట్టి రాళ్ళు వేసి వాళ్ళు పోలీసులను గాయపడతారు. అరాచక శక్తుల చేతుల్లోకి ఈ ఉద్యమం పోయేదానికి ఆస్కారం కల్పిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాబట్టి రాజకీయ పార్టీలు ఎంతవరకు దూరంగా ఉంటే ప్రశాంతంగానే ఉంటుంది. అది ఎప్పుడైతే వాళ్ళ ఎంట్రయ్యే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మొత్తం తిప్పినారనుకోండి, సమస్య ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే మనం లైవ్ లో చూసినాం, వాళ్ళిద్దరూ ఒకరు చెప్పేది ఒకరు వినకుండా గట్టిగా వాదించుకుంటానే ఉంటారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పేది కాంగ్రెస్ వామపక్షాలు వినవు, వామపక్షాలు చెప్పేది వాళ్ళు కూడా బీజేపీ కూడా వినడం లేదు. దీని మీద చర్చ జరిపేదానికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ ఉన్నప్పుడు రెడీ టు టాక్. వాట్ ఈస్ దేర్ ప్రధాన ఒకవేళ మీరు డిమాండ్ ఒకవేళ ప్రధాని రాజీనామా చేయాలని మోడీ అనుకుంటే రేపే రాజీనామా చేయిస్తాడు. మళ్ళీ ఈ నెలాఖరులో క్యాబినెట్ ఇస్తాడు, మళ్ళీ ఇస్తాడు. సో వాట్ ఈస్ దేర్? సమస్య ప్రధాన రాజీనామాతో సమస్య పరిష్కారం కాదు కదా. అక్కడ ఏజెన్సీ వాళ్ళను ఎవరు దీనికి బాధ్యులైనారు, వాళ్ళని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. దానిపైన నిజమైన ప్రాసిక్యూషన్ జరిగి పటిష్టమైన ఎంక్వైరీ జరిగి భవిష్యత్తులో మళ్ళా ఎవడు లీకేజ్ చేయాలన్నా కూడా భయపడే స్థాయిలో ఉండాలి చర్య. అప్పుడే ప్రభుత్వం ప్రజల విద్యార్థుల నమ్మకాన్ని పొందగలుగుతుంది. ఈ విధంగా రాజకీయాలు చేసుకుంటూ పోతుంటే కింద ఢిల్లీ స్థాయిలో చూసే వాళ్ళకి ఎట్లుంటారు, కానీ రాష్ట్ర స్థాయిలో చూసే వాళ్ళకి మాత్రం ఇది ఒక రాజకీయ డ్రామా అనుకునే రోజుల్లోనే ఉంది ప్రస్తుతం. అది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. ఇప్పుడు నరసింహ మీరు చెప్పండి, కాదు చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ సార్ చెప్పినప్పుడు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఉన్నాయనేటువంటి చెప్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఈ రోజు గగ్గోలు పెడుతున్నారు సార్. సిజేపీ పార్టీ ఏం చెప్తుంది? కాక్రోచ్లు ఈ రోజు జస్టిస్ గారు మాట్లాడినటువంటి మాటల ఆధారంగా ఈ రోజు సిజేపీ పార్టీ ఈ రోజు ఆరోపించింది. ఈ రోజు కాక్రోచ్లు ఈ రోజు నిరుద్యోగులు దేశం మీద పడి ఈ కాక్రోచ్లు అన్నట్టు ఈ దేశాన్ని మొత్తం నాశనం చేస్తున్న ఆర్టీఐలు పెట్టేస్తున్నటువంటిది ఈరోజు చెప్తున్న మాట వాస్తవం సార్. అందుకనే ఈరోజు అటు విద్యార్థులు నిరుద్యోగులు కలిసి ఈరోజు దేశం నడుపుతున్న ఢిల్లీలో ఈరోజు జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా చేస్తున్నారు. కానీ పోలీసులు చేసేటువంటి విచక్షణకరమైనటువంటి
అక్కడ మహిళా విద్యార్థులు దొరకకుండా కనీసం 10 సంవత్సరాలైనటువంటి పిల్లలు కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి మద్దతు తెలపడానికి వచ్చేటువంటి వారిపైన కూడా దాడి రోజు. అందుకని చెప్తున్నాం, ఈ రోజు వామపక్ష విద్యార్థుల సంఘంగానో లేకుండా ఢిల్లీలో జరుగుతున్నటువంటి మేము చెప్తున్నాం, ఈ రోజు రాష్ట్రాలకే ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాకుండా రాష్ట్రాలకే ఇవ్వండి. ఈరోజు రాష్ట్రాలు పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంది కదా సార్. ఈరోజు నీట్ ఎగ్జామ్ కనీసం 1 minute లేట్ అయినా కానీ అలో చేయలేరు కదా. కనీసం ఒక పెన్ పేపర్ తప్ప ఏది కూడా అలో చేయలేదు కదా సార్. పకడ్బందీగా నిర్వహిస్తున్నప్పుడు ఎలా పేపర్ లీకేజ్ అయిందనుకోండి కదా, దానికైనా బాధ్యత వహించాలి కదా సార్. అట్లాంటప్పుడు ఇప్పుడు అదే కదా మనం అడుగుతున్నది. ఇప్పుడు ఈ రోజు 21 మంది చనిపోయారు. ఈ రోజు నీట్ ఎగ్జామ్ పేపర్ ఎవరైతే దొంగిలించారో వాళ్ళ 6 పడింది, జైలుకి పంపించారు. కానీ నష్టపోయింది కూడా 21 మంది ప్రాణాలు తెచ్చేది ఎవరు? కానీ అందుకని మేము అడుగుతున్నాం, ఈరోజు బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి కుటుంబాలకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలి కదా. వాళ్ళు అన్ని సంవత్సరాలు శ్రీనాథ్ గారు, ఈ చనిపోయిన విద్యార్థులకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఆ కమిషన్ పర్యటించి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి వారందరికీ కూడా ఏ స్థాయిలో వాళ్ళకి సహాయపడేటటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది. ఇందాక కూడా జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రివర్యులు కూడా ఆ విద్యార్థి సంఘాలకు సంబంధించిన కొందరు 4 ప్రతినిధులు కూడా ఆహ్వానించడం జరిగింది. వారితో ఒక సహృద్భావ వాతావరణంలో చర్చలు కావాల్సినటువంటి ఒక ఈ ప్రపోజల్ కూడా ప్రతిపాదన కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇక్కడ దయచేసి ఏంటంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లు రాజకీయ కోణంలో విద్యార్థులు బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళకు ప్రేరేపించబడేటటువంటి పరిస్థితులు రాకుండా విద్యార్థి లోకానికి అవసరమయ్యేటటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు జరిగాయో వాటిని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలా రెస్ట్రిక్ట్ చేయాలనే విషయం పైన కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో దాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది తప్ప అదేదో మరో నేపాల్గా భారత్ చేస్తాము, మరో శ్రీలంకగా భారత్ చేస్తాము అంటే అది నడవదు. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు నడపబడేది నేపాల్లో లేదా శ్రీలంకలో ఉన్నటువంటి ప్రధానమంత్రి లేదా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులాగా ఇది చాలా ఏమంటారు ఫ్లెక్సిబుల్ గా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. ఇది చాలా సుస్థిరమైన ప్రభుత్వం. ప్రపంచం అగ్రదేశాలు సైతం భారత్ యొక్క గొప్పతనాన్ని, భారత యొక్క కీర్తి ప్రతిష్టను, భారత యొక్క నేపథ్యాన్ని మనల్ని అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితి. మీకు తెలుసు, అంతర్జాతీయ న్యాయస్థానం సంబంధించి మొట్టమొదటిసారిగా న్యాయమూర్తి ఎంపిక కూడా మొన్ననే భారత్ సంబంధించిన వ్యక్తి ఎంపికయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కూడా దేశం సంబంధించిన సమగ్రతను కాపాడడంలో ఎక్కడైనా ఇబ్బందులు తెలిస్తే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒక కుటుంబ సభ్యులుగా చర్చించుకోవాలి తప్ప ఆ తప్పులను ఏదో మొత్తానికి వ్యవస్థగా ఆపాదించి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అందరూ పక్కన తొలగాలనేటువంటి అభిప్రాయం అనేది మంచిది కాదు, సహేతుకమైన. నరసింహ గారు మీరు చెప్పండి, అంటే విద్యార్థి సంఘాల ముసుగులో ఏదైతే అరాచక శక్తులు చేరుతున్నాయన్నటువంటిది భానుప్రకాష్ గారే కాదు, ఆ సీనియర్ జర్నలిస్ట్ ప్రసాదరావు గారు కూడా చెప్తా ఉన్నారు. మనం కొన్ని వీడియోలు కూడా ఇందాక కొన్ని చూశాను నేను కూడా. మీడియా ప్రతినిధుల పైన దాడి చేసేటువంటి సంఘటనలు కావచ్చు, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విద్యార్థి సంఘాల నేతలుగా మీరు ఈ ఉద్యమాన్ని వేరే వాళ్ళ చేతల్లోకి వెళ్లకుండా ఎలా కంట్రోల్ చేయబోతా ఉన్నారు? మేమైతే విద్యార్థి సంఘాలుగా మేము రాజకీయాల యొక్క సపోర్ట్ మాకు అవసరం లేదు. ఈ రోజు విద్యార్థి ఉద్యమం తలుచుకుంటే, విద్యార్థులు తలుచుకుంటే ఈ రోజు దేశ వ్యవస్థని మార్చగలిగేటువంటి శక్తి విద్యార్థులకు మాత్రమే ఉంటుంది తప్ప ఈ రోజు రాజకీయ పార్టీలైనా కూడా, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఒడిశా రాష్ట్రంలోని విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఆ స్థాయి కేంద్ర మంత్రి స్థాయికి ఎదగలిగాడు. లేదు, వెంకయ్య నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో పనిచేశాడు, విద్యార్థి సంఘ ఉద్యమంలో పనిచేశాడు. ఈరోజు జాతీయ స్థాయిలో మంచి హోదాలు కలిగినటువంటి నాయకులు మనం చూసాం, అనేక మందిని చూసాం. ఈరోజు విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఎందుకు రాజకీయాలు అవసరము? ఈరోజు విద్యార్థులు విశ్వవిద్యాలయాలు ఆధారంగా చేసుకొని ఈరోజు చేస్తూ ఉన్నారు. పన్నులకు దేశం యొక్క సమగ్రతను దెబ్బతీసేటటువంటి రాజకీయ పార్టీల మద్దతు తీసుకోవాలనే ఆలోచన లేదా వాళ్ళను వెనుకొండి నడిపించాలనే అవకాశాన్ని తీసుకోకూడదు అంటున్నారు. విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని చెప్పట్లేదు. విద్యార్థులకు రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటూ వాళ్ళ ఉద్యమానికి కావాల్సినటువంటి లక్ష్య సాధనలో ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ముందు పోవచ్చు, కానీ వాళ్ళ సహకారంతో
అస్థిర పరిస్థితి లేదా సమాజంలో ఉన్నటువంటి శాంతికి భంగం కలిగేటట్టుగా సమాజంలో తలదించుకునేటటువంటి అక్కడ కొన్ని కృత్యాలు కార్యక్రమాలు చేయటం ద్వారా దేశం యొక్క శాంతికి ఎలా ఇబ్బంది జరుగుతుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా భారతీయులు కదా. భారతదేశం ప్రపంచ సమాజం గమనిస్తుంది. అంతర్జాతీయ ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి శాంతియుతమైన నిరసన కార్యక్రమాన్ని దాన్ని రెచ్చగొట్టేటువంటి ధోరణితో చేసింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కదా అక్కడ ఉన్నది. దీనికి సొల్యూషన్ ఈ విద్యార్థుల పరీక్షా పత్రం లీకేజ్ కి సంబంధించినటువంటి అంశంలో సొల్యూషన్ దొరకాలి తప్ప డిబేట్ చూసేటటువంటి సందర్భంలో గానీ లేదా డిబేట్ లో గానీ. ఇప్పుడు మేము చెప్పుకుంటుంది ఏంటంటే ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్. ఇది ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం వల్ల ఎప్పుడైనా కానీ ఈ రోజు అనేటువంటి లీక్ గురించే కాదు, భవిష్యత్తులో కూడా అనేకమైనటువంటి ఘటనలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తిగా తీసేసి రాష్ట్రాలకి ఈరోజు స్వయం ప్రతిపత్తిగా రాష్ట్రాలకే ఇస్తే రాష్ట్రాల యొక్క అభిప్రాయాల ప్రకారం రాష్ట్రాలకు అనుగుణంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తా ఉంది. ఈ మొత్తం ఎడ్యుకేషన్ మొత్తాన్ని తమ గుప్పిట్లో ఉండడం కోసమే ఈరోజు యూనివర్సిటీ స్థాయి నుంచి ప్రాథమిక విద్య నుంచి పూర్తి స్థాయిలో బీజేపీ కన్సర్న్లో నడవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి దీని వల్ల అనేకమైనటువంటిది కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి రాష్ట్రాలకు ప్రాతిపదికనిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది విద్యార్థి సంఘాలు మేము చెప్పదలుచున్నాం. అంతేగాని వామపక్ష విద్యార్థి చేసేటువంటి పోరాటాల్లోనో లేకుంటే కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటాల్లోనో ఈరోజు ఏదో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి కమ్యూనిస్టులు లాభొందాలనేటువంటి అనేకమంది ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు ఈ విద్యార్థులకు వచ్చేటువంటి సమస్యలు దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం తప్ప ఏదో కొన్ని పార్టీలకు సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మాకు కూడా అవసరం లేదు. రాజకీయాలకు అవసరం ఏముంది? మాకు అవసరం ఉన్నప్పుడు తక్షణమే విద్యార్థి సంఘాల నుంచి రాజకీయాల్లోకి వెళ్తాం. రాజకీయాల్లో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు కావచ్చు, అనేక మంది రాజకీయ నాయకులు ఎదిగారు. ఆ స్థాయిలో ఎదగడానికి అవకాశం ఉంది. ఎదగడానికి కానీ విద్యార్థులను అడ్డుపెట్టుకుని ఎదగాల్సిన అవసరం మాకు లేదు కదా. కాబట్టి ఇది తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఫెయిల్యూర్ పూర్తి స్థాయిలో. కాబట్టి దీన్ని తక్షణమే ఓకే. చివరిగా భానుప్రకాష్ గారు ఈ డిబేట్ ముగించే ముందు భారత ప్రభుత్వం ఇలాంటి పేపర్ లీకేజీల ద్వారా జరిగేటటువంటి బలన్మరణాలు కావచ్చు లేదా శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, దీనికి శాశ్వత పరిష్కారంగా విద్యా విధానాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటారు? సున్నితమైన విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నాను. ప్రధానమంత్రి మోదీ గారు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. క్యారియర్ సార్. ప్రధానమంత్రి మోదీ గారు పొరపాటున కూడా ఏ వ్యవస్థలో కూడా, అది విద్యా వ్యవస్థ కావచ్చు, అంటే రెవెన్యూ విభాగం సంబంధించి కావచ్చు, ఏ విభాగంలో కూడా ఎక్కడే గాని అవినీతికి తావులేరు. ఎక్కడే గాని దేశానికి మచ్చ తెచ్చేటటువంటి కార్యక్రమాలను ఎప్పుడు కూడా ఆయన ఉపేక్షించారు. సూటిగా చెప్పండి. ఇప్పుడు నరసింహ చెప్పినట్లు విద్యా విధానాన్ని కరెక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చెప్పినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి రద్దు చేసి రాష్ట్రాలకు ఇవ్వమని చెప్పినారు. రాష్ట్రాలలో నిజంగా మీరు బాగా గమనించినట్లయితే రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఒక దేశంలో ఒకే చోట నుంచి ఉన్నటువంటి ఒక వ్యవస్థను దాన్ని డీసెంట్రలైజేషన్ ఇది చేసేసి ఒక్కసారిగా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వమంటున్నారు. ఒక్క చోట నుంచి జరిగేటటువంటి ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చినట్లయితే రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పరిస్థితుల్లో పొరపాటుకు తావు ఉండదనేటటువంటి భరోసా ఆయన ఇవ్వగలుగుతున్నాడా? ఎప్పుడే గాని ఏదైతే ఒక నిర్ణయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఒక పర్టికులర్ ఏజెన్సీ సంబంధించింది, ఆ ఏజెన్సీలో ఇప్పుడు జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో అది పునరావృతం కాకుండా దాన్ని కట్టుదిట్టంగా మరింత పటిష్టంగా జరగడానికి ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన మోదీ గారు స్పష్టమైన ఆలోచన చేశారు. దాని కమిటీ కూడా ఏర్పరిచారు.
రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చేసి ఆ పద్ధతిలో నడపమంటే నిజంగా ఇంతకు మించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితులు విద్యార్థుల లోకానికి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించి ఎప్పుడు ఏదైతే పొరపాటు ఎక్కడైతే జరిగిందో అలాంటి పొరపాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టంగా చేస్తూ వ్యవస్థ అంటే అక్కడ ఎక్కడుంటే పొరపాటుకు అవకాశం లేకుండా ఇప్పుడు తీసుకునేటటువంటి చర్య ఏదైతే ఉంటుందో, ఏదైతే శిక్ష ఏదైతే ఉంటుందో ఆ శిక్ష అనేటువంటి భవిష్యత్తులో ఎవరు కూడా చేయటానికి సాహసించకుండా ఆలోచన చేయని పరిస్థితులకు అవకాశం ఉంటుందనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్. డిబేట్ విత్ బిఎస్ఆర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుప్రకాష్ గారికి, అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వేపల్లి నరసింహ గారికి, సీనియర్ జర్నలిస్ట్ ప్రసాదరావు గారికి, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి నిమ్మకాయల రవిశంకర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. వచ్చేటటువంటి మరొక డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.